తీసే అన్నా టేబుల్ తీసే అన్నా టేబుల్ తీసే రక్తదానం టేబుల్ తీసే ఓకే టేబుల్ తీసే వాయిస్ పెడదాం చాలు టేబుల్ తీసేయండి ఒక్క నిమిషం ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న కడుపేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళికి ఆదర్శం నీవేనన్నా ఆడబిడ్డలకు అన్న మన జగనన్న అమ్మలకు ఆసరాయే మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా సైనికుడై కదిలాడు మన జగనన్న పల్లె మనసు గల్లోడు మన జగనన్న అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న గుండెలొకటి చేసి మన జగనన్న వైసీపీ జెండనెత్త మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా పడిలేచిన కెరటము మా జగనన్న ప్రజల వైపే నిత్యం నిలిచావన్నా నవరత్నాల పథకాలను తెచ్చావన్నా కలు దిక్కులు దీవించగా గెలిచిరా అన్నా నేనున్నా అంటూ భరోసా ఇస్తివి మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి కావాలి జగనన్న కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులతో జగనన్న నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని
ఈ రాష్ట్రాన్ని మరో 30 ఏళ్ళు పరిపాలించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. జగనన్న పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మొల్లి అప్పారావు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే తను ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 ఏళ్ల కాలంలో ప్రజా సంక్షేమము అలాగే అభివృద్ధి 2 కళ్ళగా పరిపాలన చేశారు. ముఖ్యంగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. జగనన్న మహిళలకు మేలు చేసినంతగా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో చేయని పరిస్థితి మనం చూసాము. 40 లక్షల మందికి అమ్మఒడి, చేయూత, ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, 0 వడ్డీ, అలా ఎన్నో పథకాలు. 32 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, 22 లక్షల మందికి ఇల్లు కట్టివ్వడమే కాకుండా మహిళల భద్రతకు పెద్దపీట వేసి దిశ యాప్, దిశ చట్టము తీసుకురావడమే కాకుండా జగనన్న దిశ చట్టాన్ని ఇక్కడ ఆమోదం తెలియజేసి కేంద్రం దగ్గర పెట్టినా అక్కడ పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా మహిళా భద్రతకు పెద్దపీట వేసి 18 దిశ పోలీస్ స్టేషన్స్ అలాగే ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకి 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్స్లో 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ అసెంబ్లీలో ఏకంగా తీర్మానం చేసి మహిళల అభివృద్ధికి పెద్దపీట వేశారు. అలాంటి మహిళా పక్షపాతి అయిన జగనన్నకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, మా ప్రీతమ నేత, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి తూర్పు నియోజకవర్గం ప్రజల తరపున కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరి తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే మరి మా నాయకుడి తాలూకా పుట్టినరోజు దేశవ్యాప్తంగా మరి ఊరు వాడ అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ జన్మదినం మరి జగన్మోహన్ రెడ్డికి విషెస్ చెప్తూ ఈ 2 రోజులుగా కూడా మనం చూస్తూ ఉన్నాం మీడియా వ్యవస్థల ద్వారా. మరి ఇటువంటి నాయకుడు ఈరోజు మా అందరికీ కూడా మా నాయకుడిగా ఉండడం మేము ఒక అభిమానులుగా కానీ కార్యకర్తలుగా నాయకులు కూడా మేమందరం కూడా గర్వించే విధంగా ఈరోజు 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగిందో ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు. మళ్ళీ అటువంటి సంక్షేమ పరిపాలన అటువంటి అభివృద్ధి రావాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు. కావున మరొక్కసారి మేము ఈ తూర్పు నియోజకవర్గం తరఫున ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనందరి ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరాన్ని మరి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మొల్లప్పర గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ యొక్క 5 ఏళ్ల కాలంలో 15,000కు పైగా సచివాలయాలు, 10,000కు పైగా ఆర్బీకే కేంద్రాలు, 10,000కు పైగా మరి విలేజ్ హెల్త్ క్లినిక్లు, అలాగే 4,000కు పైగా డిజిటల్ లైబ్రరీలు, 17 మెడికల్ కాలేజీలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదవాడికి ఒక ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.